నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ భారత్ తేజస్ LCA ఫైటర్ జెట్ల రాక ఎయిర్ ఫోర్స్ కు నూతన శక్తి శత్రు దేశాల వెన్నులో వణుకు ప్రస్తుతం ప్రపంచంలో ఏ మూలను చూసినా ఆధునిక యుద్ధ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏ క్షణాన ఏ దేశాల మధ్య వార్ మొదలవుతుందో అది ఇతర దేశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చెప్పడం కష్టంగా మారిపోయింది. శత్రు దేశాల నుంచి ముప్పు ముంచుకు వచ్చే పరిస్థితులు నెలకొనడంతో భారత్ రక్షణ రంగ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే పనిలో పడింది. ఈ క్రమంలోనే తేజస్ యుద్ధ విమానాల రాకకు రూట్ క్లియర్ చేసింది. మరి ఈ తేజస్ ఫైటర్ జెట్ల సామర్థ్యం ఏంటి? ఇవి మన దేశ రక్షణ వ్యవస్థలో ఎలాంటి పాత్రను పోషించనున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. పిట్ట కొంచెం కూతగనం అన్న సామెతను అందరూ వినే ఉంటారు. సరిగ్గా అదే తరహాలో పని చేయనున్నాయి ఈ తేజస్ యుద్ధ విమానాలు. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 97 లైట్ కంబాట్ ఫైటర్ జెట్లు. మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తూ మరో ముందడుగు వేసిన భారత్ ప్రభుత్వం ఈ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందనున్న ఈ యుద్ధ విమానాలు మన దేశంలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్లాంట్ లో తయారు కానున్నాయి. త్వరలో పాత MiG-21 జెట్లు రిటైర్ కాబోతున్నాయి. వాటి స్థానంలో స్వదేశీ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ తేజస్ యుద్ధ విమానాలను చేర్చేందుకు భారత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో తన శక్తి సామర్థ్యాలను యావత్ ప్రపంచానికి తెలిసేలా చేసిన భారత్ శత్రు దేశాలకు కంటి మీద కునుకు ఉండకుండా చేస్తోంది. అయినప్పటికీ త్రివిధ దళాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు ఇతర దేశాల నుంచి ఆయుధాలు, యుద్ధ సామాగ్రిని దిగుమతి చేసుకుంటూ మరోవైపు స్వదేశీ టెక్నాలజీని డెవలప్ చేస్తోంది. ఇందులో భాగంగానే స్వదేశీ యుద్ధ విమానాల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశ వైమానిక దళం మరింత స్ట్రాంగ్ గా మారడంతో పాటు విదేశీ ఫైటర్ జెట్స్ పై ఆధారపడటం తగ్గుతుంది. ఇది ఖచ్చితంగా పాక్ వంటి శత్రు దేశాలకు అసలు మింగుడు పడని వార్త. LCA Mark 1A అనేది సాధారణ యుద్ధ విమానం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే LCA Mark 1A అత్యాధునిక ఏవియానిక్స్, మల్టీఫంక్షన్ రాడర్, అలాగే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టంతో రూపుదిద్దుకుంది. శత్రువును అత్యంత ఖచ్చితత్వంతో నాశనం చేయడమే ఈ ఫైటర్ జెట్ ప్రత్యేకత. ఈ విమానంలో అమర్చిన GEF 404 ఇంజిన్ ప్రతి మిషన్ కు శక్తివంతంగా వేగంగా పనిచేస్తుంది. అలాగే ఈ ఫైటర్ జెట్స్ గరిష్ట వేగం సుమారుగా మాక్ 1.6 అంటే గంటకు దాదాపు 1975 కిలోమీటర్లు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ ఫైటర్ జెట్స్ లోని దాదాపు 65% భాగాలు మన దేశంలోనే తయారు కానున్నాయి. ఇక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ బెంగళూరు, నాసిక్ సహా హైదరాబాద్ నగరాల్లో ఉత్పత్తి లూన్లను రెడీ చేసినట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన VEM టెక్నాలజీస్ మొదటి స్వదేశీ ఫ్యూజ్ లేస్ అసెంబ్లీని HAL కు అందించింది. దీంతో తేజస్ ఫైటర్ జెట్ లోని ప్రతి ప్రధాన భాగం మన దేశంలోనే తయారు కానుంది. దీంతో భారత వైమానిక దళం బలం మరింత రెట్టింపు కానుంది. ప్రస్తుతం మన వైమానిక దళానికి 42 స్క్వాడ్రన్లు కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం మన దగ్గర 31 స్క్వాడ్రన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు రాబోయే తేజస్ యుద్ధ విమానాలతో ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ జెట్స్ కొరత తీరనుంది. మొత్తంగా LCA Mark 1A రోబోయే కాలంలో భారత్ ఎయిర్ ఫోర్స్ కు వెన్నెముకగా మారుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.